హాయ్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు ఇంకో హెల్తీ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఫుడ్ కాదండి, స్ప్రౌట్స్ అందరికీ తెలిసి ఎలా చేసుకోవాలో, కానీ నా వేలో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను పెసలు తీసుకున్నాను కొన్ని, అండ్ ఇవి మెంతులు, అండ్ ఇవి కొమ్ము శనగలు. చూసారు కదా, 3 వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని వాటర్ వేసి నానబెట్టేసాను. నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పెసలు, అండ్ ఇవి మెంతులు, కొమ్ము శనగలు. ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లెగిసి వీటిని క్లీన్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగేసి దాన్ని స్ప్రౌట్స్ రావడానికి, మొలకలు రావడానికి నేనైతే ఇలాంటి కంటైనర్లో తీసుకుంటానండి. ఇవి బయట దొరుకుతాయి. ఇవి 4 లేయర్స్గా ఉంటాయి. చూడండి, 1, 2, 3, 4. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి వేసేద్దాం. ఓవర్ నైట్ నానబెట్టి క్లీన్ చేసుకున్న పెసలు వేసేసాను. ఇదిగోండి కొమ్ము శనగలు, ఇంకొక దాంట్లో సోక్ చేసుకొని క్లీన్ చేసుకున్న మెంతులు. ఈ 3 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెట్టేద్దాము. పెట్టేసి రేపు మార్నింగ్కి ఎలా మొలకలు వస్తాయో చూద్దాం. డే 1కి ఎలా వచ్చాయో చూద్దాము. వావ్, ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి మొలకలు. ఇది ఒక 2 డేస్ ఇలాగే ఉంచితే ఇంకా పెద్ద పెద్దవి వస్తాయండి మొలకలు. ఇవి పెసలు, అండ్ అసలు కిందన ఎలా వచ్చాయో చూద్దాం. కొమ్ము శనగలు చూడండి కనిపిస్తున్నాయి. ఇవి ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి మొలకలు, అంత ఎక్కువ రాలేదు. 1 డే అయ్యింది మనం పెట్టి. అండ్ కిందన మనం మెంతులు కూడా పెట్టాం. వావ్, మెంతులు చూడండి ఎంత చక్కగా మొలకలు వస్తున్నాయో. మొలకెత్తిన మెంతులు రోజుకు 1 స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పెసలు అండ్ కొమ్ము శనగలు అలా వచ్చా చూద్దాం. కొమ్ము శనగలు ఇంకా వస్తున్నాయి డే 2 కూడా. కొన్ని అయితే వచ్చాయి, ఇంకా కొన్ని రాలేదు. అండ్ మెంతులు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బాగా వచ్చాయి. దీన్ని మనం ఇప్పుడు సలాడ్స్లో కానీ, లేకపోతే ఈరోజైతే నేను ఈ మొలకెత్తిన పెసలతో పెసరట్లు చేస్తాను. స్ప్రౌట్స్తో ఎన్నో హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చండి. అవి ఏంటో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.